చూస్తున్న వైనం డిఓకు బాధితుల ఫిర్యాదు. ఇక మక్లూర్ కేజీవీపీలో ఓ అధికారిని మక్లూరులోని కేజీవీపీ లో ఓ అధికారిని సిబ్బందితో ఇష్టారీతిలో మాట్లాడుతున్నారు. సదరు అధికారిని సిబ్బందిపై అసభ్య పదజాలంతో మండిపడుతున్నారు. తోటి మహిళలని చూడకుండా విద్యార్థుల ముందే బూతులు తిడుతున్నారు. ఓ అధ్యాపకురాలు ఆమెని ప్రశ్నించగా ఇద్దరి మధ్య వివాదం పెరిగింది. మరో మళ్ళీ కూడా సదరు అధికారిని మాటల విధానం సక్రమంగా లేదంటూ ప్రశ్నించగా ఆమెను కూడా ఇష్టానుసారం బూతులు తిట్టింది. మళ్ళీ ఆమె స్థానిక ప్రజాప్రతినిధులను ఆశ్రయించారు. ఇక గతంలో అక్కడ అనేక అక్రమాలు జరిగాయని తాను వచ్చాక సక్రమంగా చేస్తున్నట్టు వారికి చెప్పింది. సిబ్బంది అధ్యాపకులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని వీరిపై చర్యలు తీసుకోవాలని సదరు ప్రజాప్రతినిధులను కోరినట్లు తెలిసింది. ఆమె తీరుతో వేగలేని సిబ్బంది జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అనంతరం కూడా సదరు అధికారిని డిఓను అసభ్య పదజాలంతో తిట్టినట్లు సిబ్బంది పేర్కొన్నారు. విద్యార్థుల ఎదుటే సదరు అధికారి బూతులు మాట్లాడటంపై ఉన్నతాధికారులు నివ్వరపోతున్నారు. విచారణ నివేదిక సమర్పించని అధికారిని ఈ అధికారిని తీరుపై ఫిర్యాదు అందడంతో డిఈఓ దుర్గప్రసాద్ కేజీవీపీని సందర్శించి విచారణ చేయాలని డిసిడిఓ భాగ్యలక్ష్మిని పంపించారు. అక్కడికి వెళ్లి విచారణ జరిపి 10 రోజులు అవుతున్న నేటి వరకు నివేదికను మాత్రం జిల్లా విద్యాశాఖ అధికారికి ఆమె అందించలేదు. అక్కడ సిబ్బంది సదరు మహిళ అధికారి తీరుపై విచారణ అధికారి ముందు గోడ వెళ్ళబోసుకున్నట్లు తెలుస్తుంది. ఇక సదరు మహిళకు ఉపాధ్యాయ సంఘం నాయకుడు మద్దతు ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇక చర్యలు తీసుకుంటాం. చూద్దాం ఒకసారి. కేజీపీలో అసభ్య పదజాలంతో గొడవలు జరిగినట్లు నాకు ఫిర్యాదు అందింది. విచారణ చేపట్టాం. ఇందులో ఓ అధికారి తీరు ఏమాత్రం బాగలేదు. విచారణ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని డిఓ దుర్గప్రసాద్ సాక్షి దినపత్రికకు తెలిపారు. అదేవిధంగా చూద్దాం. ఇక నిత్యం ప్రజాక్షేత్రంలోనే చూద్దాం. ఇది ఎక్కడ ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం. ఈ కార్యాచరణపై బీఆర్ఎస్ కసరత్తు ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టడమే లక్ష్యంగా ముందుకు. దసరా తర్వాత 6 గ్యారెంటీల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి. హైడ్రా మూసి బాధితుల రుణమాఫీపై ఇప్పటికే జనంలోకి. నవంబర్ 10 తర్వాత బీసీ డిక్లరేషన్ అమలు కోసం ఉద్యమమని మనకు సాక్షి 8వ పేజీలో వచ్చింది మనకు వార్త. ఒకసారి చూద్దాం. ఇక పూర్తి వివరాలకు వెళ్దాం ఒకసారి. ఇది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం లక్ష్యంగా ముందుకెళ్లాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుంది. ప్రజా సమస్యల ఎజెండాగా అనిత్య ప్రజా క్షేత్రంలో ఉండేందుకు అనుసరించిన కార్యాలయాలపై కసరత్తు చేస్తుంది. ఇప్పటికే రైతులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం